తన భద్రతకు సంబంధించి తొలగించడానికి సంబంధించి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. అదేవిధంగా మిథున్ రెడ్డి కూడా తన 4+4 భద్రతను కొనసాగించాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి అశోక్ అందుబాటులో ఉన్నారు. అశోక్, మీ దగ్గర ఉన్న ఇన్పుట్స్ ఏంటి? ప్రభుత్వం పూర్తిగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అలానే ఎంపీ మిథున్ రెడ్డి పైన కక్ష సాధింపు చర్యలు కొనసాగిస్తుంది. గతంలో మనం చూసాం, ఇప్పుడున్న ప్రభుత్వంలో ఉన్న పెద్దలు అలానే తెలుగుదేశం నాయకులు ఇప్పుడు మంత్రులుగా కొంతమంది కొనసాగుతున్నారు. ఈ ప్రభుత్వంలో ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంతు చూస్తామంటూ కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. పూర్తిగా అదే పరంపర కొనసాగుతూ ఉంది. అధికారంలోకి రాగానే తెలుగుదేశానికి సంబంధించి కొంతమంది నాయకులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు మిథున్ రెడ్డి పైన ఎంపీ మిథున్ రెడ్డి పైన కూడా కక్ష సాధింపు చర్యలు ప్రారంభించారు. అందులో భాగంగానే ఆయనకు గతంలో 5+5 పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి 5+5 గన్మెన్లు ఉండేవాళ్ళు, భద్రత ఉండేది, దాన్ని తొలగించారు. దాంతో పాటుగా ఎంపీ మిథున్ రెడ్డికి 4+4 భద్రత ఉండేది, దాన్ని కూడా తొలగించడం జరిగింది. దీన్ని సవాల్ చేస్తూ గతంలో తమకు ఎటువంటి భద్రత అయితే కల్పించారో 5+5 భద్రతను కొనసాగించాలంటూ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. అలానే ఎంపీ మిథున్ రెడ్డి కూడా గతంలో తనకు 4+4 భద్రత ఉండేది, దాన్ని యథావిధిగా కొనసాగించాలంటూ మిథున్ రెడ్డి కూడా మరొక పిటిషన్ దాఖలు చేశారు. పూర్తి స్థాయిలో దీనిపైన విచారణ కూడా కొనసాగింది. పెద్దిరెడ్డి తరపున న్యాయవాది చాలా స్పష్టంగా వాదనలు కొన్ని అంశాలను కూడా లేవనెత్తారు. భద్రతను పూర్తి స్థాయిలో నిలిపివేయడం జరిగింది. కనీసం 1+1 కూడా పంపట్లేదు. ఖచ్చితంగా దీనిపైన గతంలో ఏ విధంగా ఉందో అదే విధంగా ఉండేట్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలి. ఖచ్చితంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ప్రాణహాని ఉంది. ఇప్పటికే ఎస్పీకి కూడా ఫిర్యాదు చేశారు. కొన్ని గ్రామాల్లోకి వెళ్లలేని పరిస్థితి. భద్రతను ఒక్కసారిగా కొనసాగించారు, దానికి కారణాలు ఏంటో కూడా చెప్పలేదు. దాంతో పాటుగా తమకు కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా పూర్తి స్థాయిలో భద్రతను తొలగించడం జరిగింది. ఖచ్చితంగా దీనిపైన వెంటనే జోక్యం చేసుకుని గతంలో ఏ భద్రత అయితే తనకు ఇచ్చారో ఆ భద్రతను కొనసాగేలా ఆదేశాలు జారీ చేయాలంటూ పెద్దిరెడ్డి, మరోవైపు మిథున్ రెడ్డి కూడా ఆ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ పైన పూర్తి స్థాయిలో విచారణ కొనసాగింది. ఖచ్చితంగా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఒక కౌంటర్ దాఖలు చేయమని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ 8వ తారీఖు వాయిదా వేసింది. కార్తీక్. రైట్ అశోక్.